సమావేశంలో మన మధ్యలో ఫర్ ఎస్టీ మోర్చా అట్లాగే స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ సుభాష్ గారు, నా పక్కన మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టెంట్ కిషన్ రెడ్డి గారు ఈ మీడియా సమావేశం తీసుకుంటారు. సార్, ఓవర్ టు యూ. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారము చివరి దశకు చేరుకున్నది. భారతీయ జనతా పార్టీ కూడా అన్ని రకాలుగా మేము ప్రచారం చేపడుతున్నాం. ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. మా పార్టీ మహిళా మోర్చా, మా పార్టీకి సంబంధించినటువంటి యూత్ పార్టీ నాయకత్వం కూడా గ్రామాల వారీగా, పోలింగ్ బూతుల వారీగా గ్రామాలలోనూ పట్టణాల్లోనూ తిరుగుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా మీరు రాకముందే మేము నిర్ణయించుకున్నాము, మీరు మా ఇంటికి రాకముందే, మీరు ఓటు అడగకముందే మేము మా స్నేహితులందరికీ ఫోన్లు చేసి చెప్పాము, స్వచ్ఛందంగా మేము బీజేపీని గెలిపించాలనుకుంటున్నాం అనేటువంటి స్పందన కొన్ని వందల వేల లక్షల ఇళ్లలో మాట వినిపిస్తాం. అనేక ప్రాంతాలలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఏమాత్రం తడబడకుండా, గత ఎన్నికల్లో మీకు వేయలేదు కానీ ఈసారి ఖచ్చితంగా బీజేపీకి వేస్తామనేటువంటి వాతావరణము ఈరోజు కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు టార్గెట్ చేసి బీజేపీని ఇరకాటంలో పెట్టాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజర్వేషన్స్ పైన చేసిందో, ఆ రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళే చాలా చురుకైనటువంటి పాత్ర పోషించి బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నారు. అంటే ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అనే విషయం అందరూ విశ్వసిస్తున్నారు. చాలామంది అయితే నవ్వుకుంటున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గతంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కానీ ఈరోజు కానీ రిజర్వేషన్ విషయంలో చాలా కమిట్మెంట్తో మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి అపవాదు మా మీద మోపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కానీ నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా విశ్వసించలేదు, ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయలేదు, ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేదు. అది చిన్న సంఘటన కాదు. ముఖ్యమంత్రి గారిది ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యతారహితమైనటువంటి ఆరోపణ. ఆ రకమైన కామెంట్ చేయడం ఏదైతున్నదో శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి కార్యక్రమం. అయినప్పటికీ ప్రజలు నమ్మలేదు కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ఆలోచన లేదు కాబట్టి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ దేశానికి మొట్టమొదటగా ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి, ఆయన గత 9.5 సంవత్సరాలుగా బడుగు బలైన వర్గాల కోసం, బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడు కాబట్టి, ఆయన నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి, ఆయన నేతృత్వంలోని దేశం ముందుకెళ్తుంది కాబట్టి ఈరోజు ప్రజలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రిజర్వేషన్ల సమస్య ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఎక్కడ కూడా మేము ఇళ్ళలో వెళ్తున్నప్పుడు కానీ
బస్తీలలో తిరుగుతున్నప్పుడు కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ఈరోజు దానిపైన మాట్లాడే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, మేము కమలం పువ్వు కోటేస్తామనేటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అడుగడుగునా స్వచ్ఛందంగా ప్రజలే బీజేపీ విజయానికి భారీ మెజార్టీకి బాటలు వేస్తూ ఉన్నారు. తెలంగాణలో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు, ఏ రకమైనటువంటి అనుమానాలు కూడా మాకు లేవు. ప్రజలు భరోసా ఇస్తున్నారు, మీరు టెన్షన్ పడకండి, మీ పార్టీ తెలంగాణలో మెజార్టీ సీటు గెలుస్తుంది. వారు ఒకటే చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ దేశంలో రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేటువంటి మాట 1కి 10 సార్లు. ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తి కాదు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోటీలు పడి ఈరోజు మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చాలామంది మేము ఇంటింటికి వెళ్తున్నప్పుడు బీజేపీ నుంచి వచ్చాము అని చెప్పగానే డోర్ మొత్తం ఓపెన్ చేయడం, లోపలికి ఆహ్వానించడం, కుటుంబ సభ్యులందరినీ పిలవడం, ఓ బీజేపీ కార్యకర్త వచ్చిండు అని ఒక సంతోషం పట్టలేక పరిస్థితి ఉన్నది. గతంలో కూడా మేము వెళ్ళాం, డోరు సగమే తెలిసి కరపత్రం తీసుకొని సరే అని పంపించేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఎంత నెగటివ్ ప్రచారం బీజేపీ పట్ల చేశారో అంత పాజిటివ్గా ఓటర్స్ బీజేపీకి అనుకూలంగా మారుతుంది. ఎంత తప్పుడు ప్రచారం చేశారో అంత ప్రేమ ఆప్యాయతతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. కారణము, ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ కోటేశారు, 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాం, మెజార్టీ ఓట్లు వేద్దామనేటువంటి ఆలోచనకు నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇది చూసి కాంగ్రెస్ పార్టీకి కలవరం పెరిగిపోతూ ఉంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి తీవ్రమైనటువంటి అసహనం పెరిగిపోయింది. ఇది ఆయన ప్రతి మీటింగ్లో చేస్తున్నటువంటి ఉపన్యాసాలను చూసినా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తన స్థాయిని మరిచి, అంటే తను ఇంకా ముఖ్యమంత్రి అయినట్టు ఆయన భావించడం లేదు. తను ముఖ్యమంత్రి అనుకుంటే ఈ రకంగా మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు. నిన్నను మొన్న జర్నలిస్టులు చెప్పారు నాకు, జర్నలిస్టులు ఏదో ప్రశ్న వేస్తే జర్నలిస్ట్ జైల్లో వస్తే బుద్ధి వస్తుంది అంటారు. అదా నిజమేనా అన్నాడా? ఎక్కడ? జర్నలిస్టులను ఏదో ప్రశ్న అడిగితే 2-3 జర్నలిస్టులను జైల్లో వేస్తే జర్నలిస్టులకు బుద్ధి వస్తుందంటే ఎంత అసహనం ఉందో, ఎంత అహంకారం ఉందో, ఎంత గర్వం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారికి బూతులు మాట్లాడము, పెద్ద పెద్ద కోతలు కోయడము తప్ప చేతలు ఏమీ లేవు. ఒక చేతలు ఉన్నాయి, ట్యాక్సీ వసూలు చేసే చేతలు ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసే చేతలు లేవు. ముఖ్యమంత్రి గారు తిట్ల కోసం, కొత్త కొత్త అబద్ధాల కోసం, ఎప్పుడు వినని తిట్ల కోసం పరిశోధన టీం పెట్టుకున్నాడు.
ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినా వాళ్ళు పరిశోధన చేసి కొత్త కొత్త తీర్లు ఎదిట్టవచ్చు. భారతీయ జనతా పార్టీ మీద పరిశోధన చేసి ఏ రకమైనటువంటి నిందలు మోపొచ్చు, ఏ రకమైనటువంటి ఆరోపణ చేయొచ్చు. ఒక రీసెర్చ్ టీం పెట్టుకున్నాడు. వాళ్ళు ఉదయం పేపరు, సాయంకాలం మధ్యాహ్నం ఒక పేపరు, ఈవినింగ్ ఒక పేపరు, మీటింగ్ ముందు ఒక పేపరు, మీటింగ్ అయిపోయిన ఒక పేపరు అని చేతులు పెడుతున్నారు. మరి పరిశోధన చేసి కొత్త కొత్త మాటలు వెతుక్కొచ్చి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రాత్రంతా వాళ్ళు ఇచ్చిన పేపర్ను సరిదిద్దుకొని ఎవరెవరిని ఏమేమి తిట్టాలా, ఎవరి మీద బురద చల్లాలా, ఎవరిని నిరకాటంలో పెట్టాలా అనేటువంటి ఆలోచనే తప్ప పాజిటివ్ థాట్స్ ఈరోజు ముఖ్యమంత్రిగా రాలేదు. ఆయన ఏం చెప్పాడు మొన్న శాసనసభలో? టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడ్డది. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడిన కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణకు లాభం జరగాల్సి ఉండింది. కానీ నేను ఆ రకంగా చేయను. నేను తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నాను. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటాను. రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని నిధులు తెచ్చుకుంటానన్నాడు. మళ్ళీ ఈరోజేమో గార్దుగుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు. పరస్పర విరుద్ధము. ఆయన ఏమన్నాడు మొన్న? కేంద్ర ప్రభుత్వంతో ఇస్తుంటే ఇంకేమన్నారు? ఒక మంత్రి అయితే కేంద్ర ప్రభుత్వం పలానా ప్రాజెక్టుకి ఇస్తా అంటే నువ్వు తెచ్చుకోలేదు, నీ కారణంగా తెలంగాణ నష్టపోయిందని చెప్పారు. శాసనసభలో కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడారు. మరి ఎన్నికలకు ముందొచ్చినాక ఏం రోగం వచ్చింది ఇలా అడుగుతాను. ఎందుకు మాట మారుస్తున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం. బీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల రెండు ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయి. స్వార్థపూరితమైనటువంటి వైఖరి. వాళ్ళు ఎంతసేపు అప్పుడు కేసీఆర్ ఏమనుకున్నాడు? మున్సిపల్ కార్పొరేషన్లో గెలవద్దు, హుజూరాబాద్లో గెలవద్దు, దుబ్బాకలో గెలవద్దు అని ఆ రోజు ఆయన భావించాడు. గెలవడంతో బీజేపీ మీద అనేక రకాల విమర్శలు కురిపించాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఇక తెలంగాణ అంతా నాదే, కేసీఆర్ నిజాం పోయాడు, నేను ఒక నిజాం, కొత్త నిజాం వచ్చాను ఈయన అనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు పరిస్థితి భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణము తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఒక అభద్రతా భావంతో, ఒక కలవరంతో, ఒక అసహనంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారని మనం చేస్తా ఉన్నాను. అబద్ధాలు ప్రచారం చేయడంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే విషయంలో, భారతీయ జనతా పార్టీ పట్ల అబండాలు మోపే విషయంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడి మాట్లాడుతున్నారు. ఇంతకంటే దురదృష్టం లేదు. ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి తెలంగాణ గడ్డ మీద చాలా స్పష్టంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్తే ఇద్దరు చెరొక రకంగా, ఇంకో ఆయన అంటాడు యూటీ, టీఆర్ఎస్ ఏమో యూటీ వద్ద, లేకపోతే కృష్ణానదిని ఢిల్లీ తీసుకుపోతాడు, లేకపోతే గోదావరి నదిని ఢిల్లీ తీసుకుపోతాడు. ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలలో? యూటీ ఎక్కడ వచ్చింది? ఎక్కడ చర్చ జరిగింది? కేసీఆర్ గారు మీ కుటుంబం అట్లా మాట్లాడడం ఏంటి? గోదావరి కృష్ణ నీళ్లు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తీసుకుపోతుంది? నీ చేతగాని తనంతో ఈరోజు గోదావరి కృష్ణా నీళ్లు ఈరోజు నష్టపోతుంది తెలంగాణ ప్రజలు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు నీళ్లు నింపే పరిస్థితి లేదు. వర్షాకాలం ప్రారంభం కాబోతుంది ఇంకో 2 నెలల్లో. దానికి ఎవరైనా బాధ్యుడంటే కేసీఆరే. నువ్వు అది మర్చిపోయి నీ వైఫల్యం, నీ తప్పుడు కారణంగా తెలంగాణ ఈరోజు సమాజం నష్టపోతూ ఉంటే కృష్ణానది, గోదావరి నది కేంద్రం చేతిలో పెట్టాడు. మాకెందుకండి? ఎక్కడ పెట్టుకుంటున్నాం?
ఏదైనా కేంద్ర ప్రభుత్వము ఇంకెక్కడైనా మళ్ళిస్తుందా? చిన్న చిన్న సిల్లి విషయాలు, కనీసం పొంతలేనటువంటి మాటలు, ప్రజలకు అర్థం కాకుండా ఉండేటువంటి మాటలు. ఇన్ని 10 సంవత్సరాలుగా లేదంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేట మొత్తం గోదావరి కృష్ణ వాళ్ళ చేతిలో పెట్టుకొని పెత్తనం చేస్తారు. దానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తానని కేసీఆర్ అంటున్నాడు. ఫామ్ హౌస్లో కూర్చొని పోరాటం చేస్తాడు ఆయన. ఈ యొక్క అబద్ధాలు మాట్లాడడంలో, అబండాలు వేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో ఈరోజు కేసీఆర్ కుటుంబానికి, రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. దానికి మంచి సూట్ అవుతారు ఇద్దరు కూడా. నిజంగా రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత, ఇప్పుడేమంటున్నాడు, ఏమిచ్చింది తెలంగాణకు గాడిద గుడ్డు అని మాట్లాడము ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఏ రకంగా? నేను ఉత్తరం రాశాను. నేను చాలా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎలక్షన్స్ తయారైన ఎలక్షన్ల తర్వాత కూడా సిద్ధంగా ఉన్నాను నేను. నువ్వు ఎలక్షన్లో బిజీ ఉండొచ్చు, ఎలక్షన్లో మా మీద ఏదో రకంగా బండాలు మోపి ఓట్లు కొల్లగొట్టాలని చూడొచ్చు, గెలవాలని చూడు. ఎలక్షన్ల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తరఫున లేక కేంద్ర ప్రభుత్వం తరఫున అయినా సరే, అప్పటికి ఏమవుతుందో తెలియదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అయితే ఖచ్చితంగా మేము తెలంగాణకి ఏమిచ్చామో, రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ గాడిద గుడ్డు పెట్టిందో ఆయనకు, ఏ గాడిద గుడ్డు పెడితే ఆ గుడ్డు ఆయన దగ్గరకు వచ్చిందో, ఆ గుడ్డు తీసుకొని తల మీద పెట్టుకుని ఏ రకంగా ఊరేగుతున్నాడో, దీని మీద చర్చకు సిద్ధంగా ఉన్నా నేను. తెలంగాణకు మేము ఏమిచ్చాం? 9 లక్షల కోట్లకు పైగా గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి విషయానికి ప్రతి నయా పైసా లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను. నీకు 9 లక్షల కోట్లు గాడిద గుడ్డులాగా అనిపిస్తుంది. నేను పేదవాళ్ళందరికీ 5 కేజీల బియ్యం వస్తే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులాగా అనిపిస్తున్నది. తెలంగాణలో యూరియా పరిశ్రమ తీసుకొస్తే ఆయన గాడిద గుడ్డులాగా అనిపిస్తున్నది. నువ్వేం చేశావు అడుగుతా ఉన్నాను. డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినము, డిసెంబర్ 9 లోపల అప్పులు తీసుకోండి, మేము డిసెంబర్ 9న నేను వస్తున్నా, 2 లక్షల రైతుల మాఫీ చేస్తున్నావు కదా, ఎందుకు ఈరోజు మాట మార్చావు? ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఈరోజు రైతుల నెత్తిన పెట్టాడు ఆయన? అది రేవంత్ రెడ్డి గుడ్డ గాడిద గుడ్డ అని చెప్పుకోవాలి. ఇంత చిల్లరగా వివరించడం ఏదైతున్నదో రోజు ఆయన అక్కడక్కడ పోయి చెప్తున్నాడు, ఈయన కేంద్ర మంత్రి చేస్తా, ఆయన కేంద్ర మంత్రి చేస్తా. వాళ్ళు పోటీ చేస్తున్న సీట్లన్నీ, వాళ్ళకు వచ్చే అధికారం ఎక్కడ? 40 సీట్లు వస్తాయా రావా తెలియని పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంట్కి వెళ్తున్నాడు. మీరు నన్ను గెలిపిస్తే నేను కేంద్ర మంత్రి చేస్తా. నాకు తెలిసినంత వరకు కేంద్ర మంత్రులను చేసేది ప్రధానమంత్రి ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి పరిధిలో ఉంటుంది. వాళ్ళకు ప్రధానమంత్రే లేడు, ప్రధానమంత్రి అభ్యర్థే లేడు, వాళ్ళు గెలిచేది లేదు, సచ్చేది లేదు, వాళ్ళు పోటీ చేస్తున్న సీట్లే తక్కువ. మరి ఏ రకంగా ఆయన ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము, ఆయన పోర్టుపోలియోలు కూడా ఇచ్చేస్తున్నాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఈయన ఫలానా మినిస్ట్రీ చేస్తా, ఈయన ఫలానా మినిస్ట్రీ ఇక్కడ హైదరాబాద్లో చేస్తా అంటే ఒప్పుకుంటా నేను. తెలంగాణ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏ మంత్రి చేస్తానో ఈయన చెప్పేస్తున్నాడు. ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అవుతున్నదో అది రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. అది అంతేకాదు, ఈరోజు రైతు భరోసాను ఎన్నికల సంఘం ఆపింది. అసలు రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాల్సి ఉండింది? ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలుసు కదా, ఇంత ఆలస్యం కారణం కావడం ఎవరు? మేమైతే కంప్లైంట్ చేయలే,
ఈరోజు దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. ప్రతి విషయానికి ఈరోజు ఏ అవకాశం వస్తే అవకాశం, ఏదైనా కూడా రాజకీయాలలో షార్ట్ కట్ మెథడ్స్ ఇది అంటారు. ఈరోజు ముఖ్యమంత్రి కావాలా, సమాజం ఏమైపోయినా పర్లేదు, నేను ముఖ్యమంత్రిగా ఉండాలా, సమాజం ఏమైపోయినా పర్లేదు అనేటువంటి షార్ట్ కట్ మెథడ్ ఏదైతే ఉన్నదో ఇది దేశాలకు కానీ తెలంగాణకు కానీ ఏమాత్రం లాభం జరగదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. నిన్నటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు డబ్బులు రిలీజ్ చేస్తున్నాం, మీరు ఓట్లు కొనాలి అనే విధంగా సందేశాలు పంపిస్తున్నాం. మనము దేశమంతా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి డబ్బులు, తెలంగాణలో ఇవ్వకుంటే ఎట్లా? కాబట్టి తెలంగాణలో కూడా మేము డబ్బులు ఇస్తామనే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. కానీ నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు వాళ్ళు ఎన్ని డబ్బులు పంచినా పంచకపోయినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ డబల్ డిజిట్ సీట్లు గెలవడం ఖాయమైన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత అహంకారం అంటే కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ బాబాకు అత్యంత సన్నిహితుడు అడ్వైజర్ శ్యామ్ పిట్రోడా ఆయన ఏ రకంగా మాట్లాడతాడంటే ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్స్ అంతా కూడా చైనా వాళ్ళట, వెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అరబ్బుల్లాగా ఉంటారట, నార్త్ ప్రాంతం వాళ్ళంతా కూడా ఆంగ్లేయులుగా ఉంటారట, మనం సౌత్ ఇండియా వాళ్ళమంట మనం ఆఫ్రికన్ లాగా ఉంటామట. ఏమైనా తల తోక ఉందని అడుగుతా ఉన్నాను. ఇంకా చాలా రకాలు ఉన్నారు ఈ దేశంలో, అనేక రకాల భాషలు, ఆలోచన విధానాలు, విభిన్నమైనటువంటి జీవన విధానాలు కలిపే ఈరోజు భారతదేశం అంటాం. దీన్ని మీరు ఆఫ్రికన్స్గా ఒక దిక్కు, తెల్ల జాతిగా ఒకరిని, చైనా జాతిగా ఒకరిని, మరి ఇస్లామిక్ అరబ్బులుగా ఒకరిని విభజించడం అనేటువంటిది శరీర రంగు ఆధారంగా తక్కువ చేసి మాట్లాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతి అహంకారానికి అద్దం పడుతుందని మనం చేస్తా ఉన్నాం. దేశ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క దురహంకారమైనటువంటి వైఖరికి అద్దం పడుతుంది. మనకు తెలుసు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దేశ ప్రధానమంత్రిని చూడకుండా ఆయన కులం గురించి మాట్లాడారు. నీచ్ అంటే తక్కువ జాతి కులం అని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రిని పట్టుకొని. మొదటి నుంచి అలవాటు వీళ్ళకు, ఒక తక్కువ జాతి కులం అని చెప్పి ప్రధానమంత్రి నీచ్ సమాజ్ సే ఆతా హై అంటే తక్కువ జాతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని మాట్లాడడం ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ ఎంత దురహంకారమో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రిని పట్టుకొని మౌత్కా సౌదాగర్ ఎన్ని మాటలు అనలేదు వీళ్ళు. కాబట్టి ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో వెలవెల్లపోతుందో, పరువు తగ్గిపోతుందో ప్రతిసారి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడము, తమ అసహనాన్ని అసంతృప్తిని ఈ రకంగా వెల్లడించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందుకే
తెలంగాణ ప్రజలందరూ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే మీరు ఆదరణ చూపిస్తున్నారో స్వచ్ఛందంగా ముందుకు రావాలని వస్తున్నటువంటి సర్వేలు ఏవైతున్నాయో అటు ఇటు కనిపించినప్పటికీ కూడా ఏమాత్రం మీ ఆలోచన మరి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ గెలవాలని అయితే కోరుకుంటున్నారో ఆ ఆలోచనతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారి సభలు కరీంనగర్ పార్లమెంట్లోను వరంగల్ పార్లమెంట్లోను విజయవంతం జరిగాయి. మార్నింగ్ 10 o'clock మార్నింగ్ 10 గంటలకు అంత పెద్ద సభ జరగడం అనేటువంటిది కరీంనగర్లో అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు 11:30 12 గంటలకు వరంగల్లో జరిగింది. 2 సభలు కూడా ప్రజలు ఎండను లెక్క చేయకుండా వేడిని లెక్క చేయకుండా మరి ఎప్పుడో తెల్లవారుజామున వాళ్ళ గ్రామాల నుంచి 3 గంటలకు 4 గంటలకు రెడీ అయ్యి మండల కేంద్రాలకు వచ్చి మండల కేంద్రాల ద్వారా ఈరోజు మీటింగ్ వెన్యూకు రావడం అనేటువంటిది మరి ఎంత కష్టమో మనకు తెలుసు. అయినప్పటికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క సభ వినాలి చూడాలి అనేటువంటి ఆకాంక్షతో ఆ సభను జయప్రదం చేయడం జరిగింది. ఆ 2 నియోజకవర్గాల ప్రజలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు తిరిగి 10వ తేదీ ప్రధానమంత్రి గారు మళ్ళీ తెలంగాణకు వస్తూ ఉన్నారు. 10వ తేదీ 3 గంటలకు మహబూబాబాద్ నారాయణపేటలో, 4:30కు మన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మరో 2 బహిరంగ సభల్లో మాట్లాడతారు. ఎల్బీ స్టేడియం మీటింగు ప్రధానమంత్రి గారికి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి చివరి ప్రచార సభ అవుతుంది. కాబట్టి వారి చివరి ప్రచార సభ అది ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి నగర ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా ఆ యొక్క సభ నుంచి వారు సందేశం ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ 2 సభలు కూడా మరి విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రజలను కోరుకుంటున్నాను. అదేవిధంగా అమిత్ షా గారు భారత హోంశాఖ మంత్రి వారు రేపు వస్తున్నారు. వారు రేపు భువనగిరిలో జరిగేటువంటి బహిరంగ సభలో వారు పాల్గొంటారు. రేపు అది కూడా ఆల్మోస్ట్ 10 గంటలకే భువనగిరిలో బహిరంగ సభ ఉంటుంది ఉదయం. ఆ బహిరంగ సభలో ప్రసంగించి వాళ్ళు తిరిగి వెళ్తారు ఒకటే సభకు. మళ్ళీ 11 నాడు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు అయినటువంటి 11వ తేదీ వారు వికారాబాద్లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకమైనటువంటి వికారాబాద్ కేంద్రంలో జరిగేటువంటి సభలో ప్రసంగిస్తారు. అది కూడా ఉదయం 10 గంటలకే ఉంటుంది. తిరిగి మరి వారు వికారాబాద్ నుంచి వరంగల్కి వస్తారు. అక్కడ 11 గంటలకు నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించినటువంటి వికారాబాద్లో 11 గంటలకు వనపర్తిలో వారు నాగర్ కర్నూలు వనపర్తిలో వారు అక్కడ ప్రసంగిస్తారు. 11వ తేదీ వారు 2 సభల్లో వాళ్ళు పాల్గొంటారు. దాంతో ఈ యొక్క ఎన్నికల ప్రచారం జాతీయ నాయకులకు సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తవుతుంది. అదేవిధంగా ఈరోజు అది రేపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వారు రాబోతున్నారు. వారు కూడా షెడ్యూల్ ఇప్పుడు ఫైనల్ చేస్తాం. వారు కూడా
ప్రసంగిస్తారు ఎన్నికల సభల్లో. 11 నాడు అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో 11 వరకు ప్రతి ఓటరును కలిసేటువంటి కార్యక్రమానికే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. మంచి వాతావరణంలో ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ గెలవాలని, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, దేశం వారి నాయకత్వంలోనే భద్రత కోరుకుంటుంది, వారి నాయకత్వంలోనే దేశం అభివృద్ధిని కోరుకుంటుంది, వారి నాయకత్వంలోనే దేశం గౌరవం పెరుగుతుంది, వారి నాయకత్వంలోనే దేశ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం చేరుతుంది, వారి నాయకత్వంలోనే దేశంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక విప్లవం వస్తుంది. కాబట్టి అవన్నీ మోడీ గారితోటే సాధ్యమైనటువంటి సమాజం నమ్ముతుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నారు ప్రజలు. తప్పకుండా తెలంగాణలో మంచి మెజార్టీతో మేము సీట్లు గెలవబోతున్నాం అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. సార్, కేటీఆర్ చాలాసార్లు అంటే మీరు ఆల్రెడీ రిప్లై ఇచ్చారు, నిన్న కూడా కుర్కురే కిషన్ రెడ్డి కుర్కురే బీజేపీ అని అంటున్నారు. కేటీఆర్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా సమాధానం ఇచ్చారు, రెగ్యులర్గా కుర్కురే బీజేపీ కుర్కురే కిషన్ రెడ్డి అని చెప్పి కామెంట్ చేశారు. నిన్న కూడా బర్కత్పూర్లో ఆయనకు ఎన్ని చెప్పినా కూడా ఆయనకు అంటే ఇక ఆ చిల్లర మాటలకు జవాబు చెప్పొద్దు. చిల్లర వాళ్ళ మాటలు చిల్లరగాళ్ళే మాట్లాడతారు. ఇంకా వాళ్ళకు కూడా మనం ప్రతిదానికి మాట్లాడుతుంటే చెప్పేవాడు లోకు అంటారు కదా, ఆ రకంగా అయిపోతుంది. కాబట్టి అందుకే ఆయన పేరు కూడా తీసుకొని అన్నాడు కూడా. ఎందుకు వాళ్ళందరూ ప్రధానమంత్రిని మెచ్చుకుంటారని ఎందుకు అనుకుంటాను? ప్రధానమంత్రిని వాళ్ళందరూ మెచ్చుకుంటారని ఎందుకు అనుకుంటున్నావు? మెచ్చుకోరు, వాళ్ళు ఎవరు మెచ్చుకోరు. వాళ్ళు ఏం మాట్లాడినా తప్పులు తీస్తారు. అందుకే నీచ్ అంటారు ఆయన. ఆ స్థాయి కూడా దిగుతారు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను కదా చర్చకు. నేను కేంద్ర మంత్రికి చెప్తున్నాను, బీజేపీ ప్రెసిడెంట్ పక్కన పెట్టు. అసలు ఇప్పుడు హైదరాబాద్లో మనకు ట్యాక్స్ వస్తుంది, ఆదిలాబాద్కు ఖర్చు పెడతాం. హైదరాబాద్ నువ్వు అట్లే అంటావు రేపు మేము ఇక్కడ పన్ను వసూలు వేస్తాం, అంతా ఇక్కడనే ఖర్చు పెట్టాలి, ఆదిలాబాద్కి ఎట్లా పంపిస్తామంటే చెప్పు. నువ్వు రేపు నువ్వు పన్ను ట్యాక్స్ కడుతున్నావు కదా హైదరాబాద్లో, నువ్వు పన్ను వస్తువు మీద జిఎస్టీ కడతావు, లేకపోతే అన్నీ కడతావు కదా. నువ్వు రేపు నువ్వేదో ప్రశ్నించావు అనుకో, అర్థం ఉంటుంది దానికి. కాబట్టి అర్థం లేనట్టు ఉంటుంది. ఇప్పుడు డిఫెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. భారతీయ ఇప్పుడు ఈరోజు 26,000 కోట్లతోటి రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసినాం. దేశంలో ఎక్కడ లేదు, మన దగ్గర వచ్చింది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆయన కోచ్ ఫ్యాక్టరీ అంటారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కోచ్లు తయారు చేస్తాము, వ్యాగన్స్ తయారు చేస్తాము, ఇంజన్స్ తయారు చేస్తాము. ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీ అది. నువ్వు కోచ్ ఫ్యాక్టరీ ఒకటే కావాలి, వ్యాగన్స్ వద్దు, ఇంజన్స్ తయారు చేయొద్దంటే ఏమన్నమాట? అర్థం ఉంది ఏమన్నా? ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పూజ చేస్తే కేసీఆర్ రూమ్లోకి వెళ్ళి బయటికి రాడు, ఫామ్ హౌస్లో కాళ్ళు బారజాపుకొని కూర్చుంటాడు. ఆయన ఈరోజు ఆ ఓపిక లేదు. కానీ ఈరోజు మాకేమిచ్చింది అది ఏం చెప్తాం మనం? రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఇంజన్లు కూడా తయారు చేస్తారు, వ్యాగన్స్ తయారు చేస్తాం, కోచ్లు తయారు చేస్తాం. అయితే దానికి ఏం చెప్తాం మనం చెప్పు? వితండవాదానికి జవాబు చెప్పే సత్యం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి భాష మీద ఉన్నటువంటి వాళ్ళకు పట్టు, ఆ భాషను మీరు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే టీవీలలో కానీ అద్భుతమైన భాషను మీరు ప్రచారం చేస్తారు. కాబట్టి వాళ్ళు మరింత అహంకారం పెరిగిపోతుంది. ఆయన కనీసము అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. టూరిజం డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఒకసారి రివ్యూ చేసుకోవాలి. మంత్రి కాదు కదా, ఏమైందో తెలుసుకుంటే ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ చేసినాం, డిపిఆర్ వచ్చింది, మంజూరు అయిపోయింది.
అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి, కన్సల్టెన్సీస్ కూడా పెట్టాము. ఆయనకు తెలియదు అది అసలు ఈ ప్రభుత్వము మంత్రులు ఎప్పుడైనా వచ్చిన తర్వాత ఇంతవరకు తమ శాఖలు రివ్యూ చేశారని అడుగుతాను. ఏమో అవగాహన ఉందా మంత్రులకని అడుగుతాను. కనీసం టూరిజం ఏమవుతుందో తెలుసుకోకుండా మాట్లాడతాడు. కృష్ణరావు గారు మాట్లాడవచ్చు కదా, లేకపోతే టూరిజం సంబంధించిన సెక్రటరీ మాట్లాడవచ్చు కదా, వెంకటరెడ్డి గారు. పోనీ ఆయన అడగగానే ఇవ్వాలని రూల్ ఉందా? కానీ నేను ఇచ్చిన ఆయనకు అడగకముందు ఇచ్చిన మరి కోపం రానియదు మనుషులకు. అయినా నేను ఇచ్చాము. అద్భుతంగా భువనగిరి పోర్టు మీద 6 ఎకరాల స్థలం ఉంది. దానికి సంబంధించినటువంటి రోపే పెడుతున్నాను, లిఫ్ట్ పెడుతున్నాను, అక్కడ అద్భుతంగా లైటింగ్ సిస్టమ్ చేస్తున్నాను. సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. అది ఆల్మోస్ట్ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ తోటి అగ్రిమెంట్ అయిపోయింది, డిపిఆర్ చేశాము, అంతా రెడీ అయిపోయింది. ఇదే కాదు, అనంతగిరి, వికారాబాద్ అనంతగిరి కూడా అక్కడ కూడా అద్భుతంగా చేస్తున్నాం. అది కూడా డిపిఆర్ రెడీ అయిపోయిందంతా. స్టేట్ గవర్నమెంట్కే ఇస్తాం పైసలు, మేము ఖర్చు పెట్టుకోం. రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. నేను డైరెక్ట్ ఖర్చు పెట్టాను టూరిజంది. అది కూడా తెలియదు ఆయనకు. ఆయన టూరిజం మంత్రి కాదు, టూరిజం మంత్రి కృష్ణారావు, లేకపోతే టూరిజం సెక్రటరీతో మాట్లాడుకోవాలి. ఈ రకంగా మాట్లాడితే నేను జవాబు చెప్పాలి. అడిగేటోడు లోకు, చెప్పేవాడు లోకు అన్నట్టుంది ఇవన్నీ కూడా మాటలు. నేను ఇంకా అవన్నీ ప్రచారం చేసుకున్నాను ఏమేమి ఇచ్చినాయి. 2 ప్రాజెక్టులు కొత్తగా రీసెంట్గా ఎలక్షన్స్ ముందు సంతకం పెట్టాను. ఒకటి అనంతగిరి, ఎందుకంటే హైదరాబాద్ నుంచి అక్కడ పెద్ద కాన్ఫరెన్స్ హాలు, రూమ్స్ మంచి కడితే అక్కడ ఇక్కడ ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు, అక్కడ ఉండొచ్చు, మీటింగ్స్ చేసుకోవచ్చు, కాన్ఫరెన్స్ చేసుకోవచ్చు. మనకు ఒక టూరిజం డెస్టినేషన్ అనంతగిరి హిల్స్ అవుతుంది, అక్కడ వాతావరణం ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఒకటి భువనగిరి పోర్టు, యాదగిరిగుట్టకి వెళ్ళాలన్నా భువనగిరికి వెళ్ళాలన్నా కూడా ఆ యొక్క పోర్టు డెవలప్మెంట్ చేస్తున్నాను. అద్భుతమైనటువంటి మంచి డిజైన్ మా వాళ్ళు కాంపిటీషన్స్ పెట్టి 5-6 ఏజెన్సీలు పెట్టి తయారు చేయించాను. అద్భుతంగా ఒకటి అప్రూవల్ కూడా చేశాను. అది నాకు తెలియదు, ఆయన దగ్గరకు నేను చెప్పాలా? ఆల్మోస్ట్ 100 crores, 100 crores, 2 కూడా 100 crores. అనంతగిరి ఇది 2 కూడా. అనంతగిరి చాలా రూమ్స్, అదేవిధంగా మంచి కాన్ఫరెన్స్ హాలు, క్యాంటీను, రెస్టారెంట్స్, పిల్లల ప్లే గ్రౌండ్, ఇవన్నీ కూడా పెట్టాను అక్కడ. కాబట్టి అది ఆ 2 వస్తున్నాయి, 2 మంజూరు అయిపోయినాయి. ఇక్కడ నేను చెప్పడం ఎందుకు, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కి తెలుసు. మా వాళ్ళు ప్రతి 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ఏమైందండి, డిపిఆర్ పంపండి అని మేము వెంబడబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇప్పటికే ఇచ్చిన ఇంకా డిపిఆర్ రాలే. ఇక్కడ టూమ్స్కి ఇచ్చిన డబ్బులు అది కోట్ల కేసు వేశారు ఎవరు, ఇంతవరకు నడుస్తలేదు ఆ పని. ఇప్పుడు భద్రాచలం టెంపుల్కు టూరిజం డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చినాను, ఆ పని ఇంకా పూర్తి కాల. రామప్ప టెంపుల్కు టూరిజం డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చినాను, ఆ పని పూర్తి కాల. మా యొక్క అంబర్పేటలో మరి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ డబ్బులు ఇస్తున్నాం, మంజూరు చేశాం, అది వాళ్ళే చేయాలి. స్టేట్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళ చేతికి ఇస్తాం, మేము ఖర్చు పెట్టాం. వీ విల్ గివ్ మనీ విత్ సర్టన్ ప్రోగ్రామ్ షెడ్యూల్ డిపిఆర్ రెడీ అయినాక దీని ప్రకారం అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు ఇస్తాం. ఇవన్నీ కూడా వాళ్ళకే ఇస్తాం. అది యునెస్కోది కాదు, అది మాది కల్చర్ మినిస్ట్రీ. అది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కార్డు ఉంటుంది, దాని కింద ఉంటుంది. దాంట్లో ఇంటర్నల్ ఏదైతే క్యాంపస్ ఉందో దాంట్లో అంతా మేము యునెస్కో ఏముండదు, యునెస్కో మాకు ఆదేశాలు ఇస్తుంది, మేము ఇంప్లిమెంట్ చేస్తాం, వాళ్ళ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. అక్కడ కొన్ని దేవాలయాలు, మిగతా ఇతర అమ్యూనిటీస్ చేస్తాము. దాని బయట ల్యాండ్ తీసుకున్నాం మేము. అక్కడ ఆల్రెడీ పని మీరు ఎప్పుడైనా చూడండి, మంచి ఆల్రెడీ 3rd floor 2nd floor కూడా పూర్తి అయిపోయినాయి. పెద్ద కాంప్లెక్స్లు వస్తాయి, రూమ్స్, టూరిస్ట్ డెస్టినేషన్స్, లేకపోతే కాన్ఫరెన్స్ హాల్స్ అన్నీ అద్భుతంగా వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తారు, వాళ్ళు సెర్చ్ చేసుకొని ఎక్కడెక్కడైతే యునెస్కో హెరిటేజ్ ఉందో అవి చూడేటువంటి టూరిస్టులు, పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రూములు కడుతున్నాను అక్కడ. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కూడా ఇచ్చాం. మొత్తం మా సూపర్వైజేషన్లో పని జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది, వేగవంతంగా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే గుడికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ల్యాండ్, పెద్ద ఎత్తున పార్కు, చాలా అద్భుతంగా వస్తుంది. నేను కావాలంటే వీడియో ఉంది చూపిస్తాను. ఇంకే వాళ్ళకి అన్నిటి వాళ్ళ పనికిరాని ఆరోపణ నేను జవాబు చెప్పాను ఊరికే. నేను ఇప్పుడు ఎలక్షన్స్లో ఉన్నా, నాకు ఎలక్షన్ గురించో మాట్లాడతా. ఈ పనికిరాని వాళ్ళ గురించి ఊరికే చెత్త మా స్పోక్స్ పర్సన్ చెప్తారు. పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్పోక్స్ పర్సన్ పెద్దలు సుభాష్ గారు, అమర్నాథ్ గారు, మీడియా ప్రతినిధులకు ఒక 3 నిమిషాలు. 10 మంది జర్నలిజం చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో
రీసెర్చ్ చేసుకుంటూ ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి మూడోసారి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారి గెలుపు కోసం సికింద్రాబాద్లో కూడా వారు పనిచేస్తున్నటువంటి విషయము. తప్పకుండా మూడోసారి ఎందుకు మన ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి కావాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు గెలవాలి, ఎందుకు ఓటేయాలి, మన సనాతన ధర్మం కానీ దేశ భద్రతకు కానీ మన యొక్క దేశ అభివృద్ధికి అనేటువంటి నినాదంతో 3 నిమిషాలే ప్లీజ్ స్పేర్ చేయండి. ఆ యొక్క వీడియో ఆన్ చేయవలసిందిగా హరీష్ జర్నలిజం చేసినటువంటి మిత్రుడు ఆన్ చేయవలసిందిగా కోరుచు. రోడ్ షో చేస్తున్నాం, మీటింగ్లు చేస్తున్నాము, ఎవరు వస్తలేరు మీడియా వాళ్ళు. రావాలి కదా, అరే ఎండ ఉంటే భయపడితే ఎట్లా? మీరు నేను తిరుగుతున్నా కదా ఎండకు. నిరహంకార త్యాగిరా మోదీ జననాదమే యువక వన స్థితిగతిర మోదీ దివి నుండి భువికొచ్చే మోదీ భరతావని అంత పులకించరా, పరిపూర్ణ జ్ఞానంతో పయనించరా, భవిష్యత్తు కోసం బీజేపీ జెండా ఎగరాలి ముందుగా, జగతి సుఖ శాంతికై దేశ దేశాలు తిరిగొచ్చెను, యువత భవిష్యత్తుకై అభయ హస్తాన్ని అందించెను, నిస్వార్థ యోగిరా మోదీ, నిరహంకార త్యాగిరా మోదీ. శ్రీరామ ఆలయమే నిర్మించగా రామయ్య వంటునని మురిసే, ధర్మాన్ని స్థాపించే నాయకుడిగా ఘనమైన కార్యాలు చేసే, గగనమే భువనమై బంధమేదో చూపుమనగా, కాలమే చేరువై నిన్ను మాకందించెగనుగా, కాశ్మీర ప్రాంతాన్ని జాతి కరుణించేసి శాంతిని కాంక్షించలే, దేశ సుస్థిరతకై విదుర నీతిని పాటించెను, అపర చాణక్యుడై చాడు రాఘనుడేమో, నిస్వార్థ యోగిరా మోదీ, నిరహంకార త్యాగిరా మోదీ. గమనం చలితం జనదేక సౌఖ్యం లౌక్యం చాటే మోదీ, జననం గమనం చలితం జనదేక సౌఖ్యం లౌక్యం చాటే మోదీ. శ్రీమూర్తి కంఠాన ఉరితాడుగా కొనసాగే చట్టాన్ని బాపే, గతకాల ద్రవ్యాన్ని తొలగించుతూ అవినీతి అంతాన్ని చేసే, దౌత్యమే చేయగా కొత్త మార్గం చూపెగనగా, చంద్రయాన్ యానమే విశ్వఖ్యాతై నిలిచెగనగా, వసుదైక భావనకు జీవితం అర్పించి బంధువుగా నిలిచాడులే, నిత్య శ్రామికుడుగా నిలిచి వెలిగాడు రాఘనుడే మోదీ, మేక్ ఇన్ ఇండియాతో దేశ సంపదను పెంచరా మోదీ, గెలవాలిరా మళ్ళీ మోదీ, ప్రధాని అయి నిలవాలి మోదీ, రావాలిరా మళ్ళీ మోదీ, విజయ కేతనం ఎగరాలి మళ్ళీ. Like, share, subscribe.